మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎంతో గొప్ప దినము. మరి చంద్రబాబు నాయుడు అన్నగారికి ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరి మన బోనమ్మ గారితో పాటు మేము కూడా ఇవాళ అన్నా క్యాంటీన్స్లో తను చేసే 1 కోటి రూపాయలతో అన్నదానం చేస్తున్నారు. అలాగే మేము నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ అయిన మా కంపెనీ తరఫు నుంచి ఒక 20 లక్షలతోటి మహిళా భవన్ నిర్మించాలని నూజివీడ్లో అనుకుంటున్నాము. సో తప్పకోకుండా ఇవి చేస్తూ మరి అన్నగారికి మరి శుభాకాంక్షలు జరుపుతూ ధన్యవాదాలు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు, స్ఫూర్తి ప్రదాత, ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయటానికి అహర్నిశలు కృషి చేస్తున్న కష్టపడుతున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, మంచి దీర్ఘాయుష్ కల్పించి వారిని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో అవన్నీ సాధించడానికి మరి ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.